మన ఛానల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ సన్ రైజ్ వీడియో అయితే రాబోతుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి 64 కిలోమీటర్స్. సో ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ మీకు చూపెడతాను. సో ఇక్కడ చూసిరు కదా గైస్, ఇది వచ్చేసి 4 సైడ్స్ ఆఫ్ హనుమాన్, శ్రీరాముల వారి విగ్రహం, హనుమంతుడు, మహర్షి పీకాక్ అండ్ సరస్వతి దేవి. నాకైతే మైండ్ పోయింది అన్నమాట, మైండ్ బ్లోయింగ్ వ్యూ పాయింట్స్. మోస్ట్లీ దీనిపైన అయితే ఇదైతే క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలీదు. క్లోజ్ చేస్తారా? వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ ట్రైల్ మోటో వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ శశి కుమార్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం వచ్చేసి ఒక వీకెండ్ స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఈ స్పాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా మోస్ట్ ఫేమస్ టెంపుల్. సో ఇంకా లేట్ లేకుండా మనం అక్కడికైతే వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా సో ఫైనల్ గా మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి కోయడగుట్ట. హైదరాబాద్ నుంచి 64 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మాకు ఆఫీస్ దగ్గర నుంచి 58 కిలోమీటర్స్ అయితే ఉంది. మా ఫ్రెండ్ని డ్రాప్ చేసి స్టార్ట్ అయిపోయినాం. నేను నా బండి మీద, మా ఫ్రెండ్ బండి మీద ఇద్దరం స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నుంచి ఎగ్జాక్ట్ గా 19 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 35 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ సన్ రైజ్ వీడియో అయితే రాబోతుంది. మోస్ట్లీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ నేనైతే మోస్ట్లీ వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తా. సో మనం కూడా చూసుకుంటూ వెళ్ళాలి. హైవేస్ లో ఉన్నాం ప్రెసెంట్. అండ్ అక్కడ వ్యూ పాయింట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్, లిటరల్ చెప్తున్నా కదా, వ్యూ పాయింట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు ఇప్పటిదాకా చలి లేదు కానీ ఇప్పుడు చలి పెడతా ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం కదా, నాకైతే ఒక టీ పడండి రోజు స్టార్ట్ కాదు. ఇది నాకున్న బ్యాడ్ హ్యాబిట్. టీ లవర్స్ కి మాత్రం అర్థమవుతుంది అది, దాని వాల్యూ ఏంటో టీ లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. సో ప్రెసెంట్ నేను ఒక టీ స్టాల్ కోసం అయితే ఎదురు చూస్తున్నా. ఒక టీ తాగేసి మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం తర్వాత మళ్ళా. సో ఇక్కడ గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ మేము ఇరానీ చాయ్ అయితే తాగినాం. ఈచ్ చాయ్ 25 రూపీస్ అయితే పడ్డది. ఇద్దరు కలిపి 50. బైక్స్ అక్కడ పార్క్ చేసి రావాల్సి వచ్చింది. చాయ్ కావాలనుకున్నా చాయ్ తాగేసినాం. లెట్స్ స్టార్ట్. చిన్న టీ బ్రేక్ అయితే తీసేసుకుని స్టార్ట్ అయిపోయినాం మళ్ళా. అండ్ ఇప్పుడు కోయడగుట్ట గురించి చెప్పాలంటే ఇది హిల్ స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ మీకు చూపెడతాను. అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్స్. ఇక్కడ ప్రతి సాటర్డే సండే చెప్పలేనంత మంది అయితే జనాలు వస్తూనే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో. అంటే అక్కడ ఉన్న ఆ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంజాయ్ చేస్తూ చాలా మంది అయితే ఉంటారు. సో అందుకని ఈ వీకెండ్ లో మీరు ఎవరన్నా ఎప్పుడన్నా సరే ట్రై చేయాలనుకుంటే ఈ స్పాట్ కి అయితే వెళ్ళండి. అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే త్వరలో ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినబోతున్నాం దానికి సంబంధించింది. అది కూడా ఏంటనేది మీకు లాస్ట్ లో చెప్తా వీడియోలో. మా వాడైతే పెట్రోల్ అయితే కొట్టించుకుంటుండు. చింటుగాడు రోడ్డు మీదకే వస్తున్నారు చింటుగాలంతా. సో ఇక మనమైతే ఇక కొట్టేద్దాము. వాడు కూడా మ్యాప్ పెట్టుకున్నా డైరెక్ట్ అక్కడికే వస్తాడు. ఇంకా లొకేషన్ ఇంకా మా వాడికి కూడా అప్డేట్ అయితే ఇచ్చేసా, ఎక్కడికి రావాలి ఎలా రావాలి అనేది. సో వ్యూ పాయింట్స్ మీకు ఇప్పుడు చూపెడదామన్నా చూపెట్టలేను, ఎందుకంటే నైట్ ఇప్పుడు మార్నింగ్ 5:37 అయితే అవుతుంది టైమ్. సో అందుకని మీకు విజిబిలిటీ ఎలా ఉందనేది నాకైతే తెలీదు. అంటే కళ్ళతో చూసేది ఒకటి, కెమెరాతో చూసేది ఒకటి. సో అందుకని విజిబిలిటీ ఎలా ఉందనేది నేనైతే చెప్పలేను. నాకు తెలిసినంత వరకు అయితే మంచిగానే వస్తుంది. దీన్ని పేరైతే పెట్టకూడదు, అంత మంచిగా వస్తుంది అన్నమాట. సో ప్రెసెంట్ మేము వచ్చేసి అయితే ఇప్పుడు అంబర్పేటకి అయితే రీచ్ అయిపోయినాం.
అంబర్పేట దగ్గర నుంచి అయితే రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుని అరౌండ్ ఒక 5.6 కిలోమీటర్స్ వెళ్తే కోయడా అయితే వస్తుంది, కోయడా గుట్ట. సో అంటే ఎగ్జాక్ట్ గా ఇంకా అంబర్పేటకి దగ్గరలో ఉన్నది విలేజ్ అంబర్పేటే. అంటే రైట్ టర్న్ తీసుకోవడానికి అయితే ఇంకా మనకైతే 600 మీటర్స్ అయితే ఉంది. ఆ 600 మీటర్స్ దాటిన తర్వాత రైట్ టర్న్ వేసి తీసుకోవాలి. ఆ నుంచి రైట్ టర్న్ తీసుకుని ఒక 5.6 or 5.4 కిలోమీటర్స్ వెళ్తే కోయడా గుట్టకి అయితే రీచ్ అయిపోతాం. సో వీఆర్ ఎట్ అంబర్పేట్ క్రాస్ రోడ్ అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ కోయడా గుట్ట up to 4.7 kilometers and showing time as 10 minutes. 10 minutes లో వెళ్ళొచ్చు, అది కూడా మనం దంచుకుంటా పోతే. బట్ పాయింట్ ఏంటంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం సింగిల్ రోడ్, సో చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ ఏముంటాయనేది తెలీదు. స్పీడ్ బ్రేకర్స్ అండ్ గుంటలు ఏడే ఉంటాయనేది తెలీదు. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పిన కదా, నా వెనకాలనే ఉన్నాడు. సో అంటే వెళ్తున్నప్పుడు మనమే కాదు, మనతో పాటు ఎవరు వస్తున్నారో అని చూసుకుని వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే. యాజ్ ఎ రైడర్ గా కొన్ని అయితే పట్టించుకోవాల్సిందే. సో ఎవరు అంటే కరెక్ట్ గా మనల్ని ఫాలో అవుతున్నారా లేదా. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, కమాన్, అదే అన్నమాట టెంపుల్ కి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం అయితే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే డే టైం వేరు, నైట్ టైం వేరు. ఈ రూట్ మొత్తం ఏమంటారు ఘాట్ రోడ్ అన్నమాట ఇదంతా. సో మీదికి ఎక్కాలి ఇప్పుడు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నాకైతే విజిబిలిటీ ఉన్నంత వరకు నేనైతే మెల్లగానే వెళ్తా. Finally, we reached the location. This is the location, guys. This is the location. We reached. Finally, we reached. సో ఇక్కడ చూసారు కదా గైస్, ఇది వచ్చేసి 4 sides ఆఫ్ హనుమాన్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ, మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఒక క్యామిల్ ఉంది, చూస్తున్నారా? మీరు ఎంతమందికి తెలుసు హనుమాన్కి ఇది ఒక వాహనం అని? నాకైతే తెలుసు, మరి మీరు ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇది హనుమంతుడి వెహికల్. మనకి వెహికల్స్ ఎట్లుంటాయో అట్లనే హనుమంతుడికి కూడా క్యామిల్ అనేది వెహికల్ అన్నమాట, వాహనం. ఇక్కడ టెంపుల్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి స్వయంభూగా వెలిసిన హనుమంతుడి గుడి. సో ప్రెసెంట్ అయితే క్లోజ్ ఉంది. చూడండి సన్ రైజ్ కోసం ఎంతమంది వచ్చిర్రో. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్ మీకు కనపడుతున్నాయి కదా ఈ విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయో. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా శ్రీరాముల వారి విగ్రహం, హనుమంతుడు, మహర్షి పీకాక్ అండ్ సరస్వతి దేవి. సో ఇక్కడ శ్రీరామనవమి రోజు మాత్రం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది శ్రీరామనవమి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలామంది వచ్చిండ్రు సన్ రైజ్ చూడడానికి. అండ్ ఈ మొత్తం వచ్చేసి 9 నవగ్రహాలు. అండ్ అక్కడ కూడా టెంపుల్ అయితే ఉంది చిన్నది, హనుమంతుడి గుడి. శివుడు, హనుమంతుడు మొత్తం కొండ మీద వేసారు, మొత్తం లాక్ వేసి ఉంది. చూద్దాం ఇంకా ముంగడికి వెళ్ళి ఎలా ఉంటుంది. సో ఇప్పుడే మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే దొరికిండు. ఐ మీన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. అది నేను కాదు,
ఈడైతే కాదులే, ఈడు నెక్స్ట్ లెవెల్, ఈడు అన్నీ వేరే ఈడి. సో ప్రెసెంట్ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే తీసుకుపోతున్నాం మనము. ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్స్ చూపెడతా పదండి. అసలు సన్ రైజ్ ఎలా ఉందో నాకైతే మైండ్ పోయింది అన్నమాట. మైండ్ బ్లోయింగ్ వ్యూ పాయింట్స్. సో ప్రెసెంట్ మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. కనిపిస్తుందా? చాలా మంది వచ్చిర్రు, చాలా ఎంజాయ్ చేసిర్రు, మేము కూడా ఎంజాయ్ చేసినాం. ప్రెసెంట్ మనం అయితే ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. చూపిస్తా వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో. క్రేజీ ఉంటుంది వ్యూ పాయింట్. సో ఇప్పుడు అక్కడ పైన కనపడుతుంది కదా వ్యూ పాయింట్, అక్కడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక కూడా వ్యూ ఎట్లా ఉంటుందో చూపిస్తా. లెట్స్ గో. వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఆ వ్యూ పాయింట్కి ఇటు నుంచి వెళ్ళాలా ఇటు నుంచి వెళ్ళాలా అనేది తెలుస్తలేదు మాకు. ఇటు ఉంది, ఇటు ఉంది. ఇటు వెళ్దామా? సో మనమైతే మినీ అడ్వెంచర్ చేసేద్దాం, ట్రెక్కింగ్ కూడా చేసేద్దాం. మినీ ట్రెక్కింగ్ చేసేద్దాం రే. సో చూసిర్రు కదా ఎట్లుందో. మంచి రూట్లోకి వెళ్ళి తీసుకోపోరా అంటే లేదు, పొద్దున్నే ట్రెక్ చేయాలన్నాడు మావాడు, అందుకని ట్రెక్ చేసేస్తున్నా. సో హియర్ ఇట్ ఈస్ ద పాయింట్. ఇంకా మీదకైతే ఎక్కుదాం, చూద్దాం ఎట్లా ఎక్కాలనేది. క్రేజీ సీనరీ కదా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉంటుంది వ్యూ పాయింట్స్ అయితే. సో ఫైనల్గా మీ అందరికీ వ్యూ పాయింట్స్ ఎలా అనిపించిందో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను వచ్చేటప్పుడు మీకు ఒక సాడ్ న్యూస్ అని చెప్పినా కదా. సో ఈ లొకేషన్ ఏదైతే ఇప్పుడు మీకు చూపెట్టినో మోస్ట్లీ దీనిపైన అయితే ఇదైతే క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలీదు. క్లోజ్ చేస్తారా లేకుంటే ఇంకేమన్నా ఫర్దర్గా యాక్షన్స్ తీసుకుంటారా అనేది ప్రెజెంట్ అయితే తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎందుకు అది తీసుకుంటున్నారంటే ప్లేస్కి వస్తున్నారు, బట్ వెల్ మెయింటెనెన్స్ అయితే లేదు. సో ఇప్పుడే మా ఫ్రెండ్తో అయితే మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్గా రీజన్ చెప్తా, మొత్తం వినండి. ఒక టెంపుల్కి వస్తున్నారంటే మినిమం బేసిక్ సెన్స్ అనేది మనుషులకు ఉండాలి. ఎందుకంటే టెంపుల్కి వస్తున్నారంటే అదొక దేవాలయం. అక్కడ మీరు ఉంటున్నారంటే ఖచ్చితంగా కొంచెం చెప్పులు, షూస్ అన్ని పక్కకు పెట్టి అయితే రావాల్సి ఉంటుంది. సో అదొక మెయిన్ రీజన్. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పులు వేసుకుని రావడం, షూస్ వేసుకుని రావడం, గుట్ట మీదకి షూస్ వేసుకుని వెళ్ళడం. అంటే అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నప్పుడు మినిమం బేసిక్ సెన్స్ అనేది ఉండాలి కదా మనుషులకి. సో అదొక రీజన్ అని తెలిసింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తాగేసి వస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ప్లేస్ని కూడా. సో దానిపైన కూడా కొంచెం సీరియస్గా అయితే ఉన్నారు ఇక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫో అయితే చెప్పిండు. అంటే ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. సో నైట్ టైంలో శివమాల వేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ, స్వాములు, వాళ్ళు ఇక్కడనే స్టే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే నైట్ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి శివభక్తులు తెలుసు కదా, స్వామికి పాటలు పాడుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో 2 గంటలకి మిడ్నైట్ 2 o'clockకి తాగుబోతోళ్ళు వచ్చి స్వాముల మీదకే రైజ్ అయినారు. ఇది పద్ధతి అని ఎవ్వరు ఇంకా అంతే. అంటే నాకు చెప్తే కోపం వస్తుంది కానీ ఇంకా ఎంత వేస్ట్, చెప్పి కూడా వేస్ట్. సో మీరే అర్థం చేసుకోండి అది ఎంత సీరియస్ మ్యాటర్ అనేది. అందుకే ఈ టెంపుల్కి సంబంధించిన అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్గా అయితే కొన్ని చెప్పొచ్చిర్రు, రండి బట్ కొన్ని రూల్స్ అయితే ఫాలో కండి. అది మినిమం రూల్స్. టెంపుల్కి వస్తున్నారంటే ఖచ్చితంగా మీరు షూ అండ్ చెప్పల్స్ బయటనే ఇడిచిపెట్టి లోపలికి రావాలి. అండ్ మీరు ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వ్యూ పాయింట్స్, దాన్ని చెడదొబ్బకండి. ఒకవేళ వ్యూ పాయింట్కి మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి, ఎందుకంటే ఎంత కొండలు అన్నీ ఉన్నాయి, చెప్పులు వేసుకుని పోయినా ప్రాబ్లం లేదు. బట్ ప్లేస్ని మాత్రం నాశనం చేయకండి. డిసెంబర్ వరకు ఏం జరుగుతుందో క్లారిటీ లేదు నాకు గిట. సో నాకేందంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి అయితే వచ్చిన ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. స్టిల్ ఇప్పటికి కూడా ఏంటంటే సీరియస్ మ్యాటర్ అయితే నడుస్తుంది. సో వీలైనంత వరకు ఒకవేళ రావాలి అనుకుంటే వచ్చి వెళ్ళండి. ఎలా ఉంటుంది మోస్ట్లీ
కంప్లీట్గా డౌన్ చేయరు. బట్ మీ అండర్లో మీరు మీ అండర్ ఐ మీన్ మీ ఏమంటారు, మీరు మీ లిమిట్స్లో ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు, లేదా ఖచ్చితంగా పంపించేస్తారు. సో ఇది మెయిన్ రీజన్. ప్రెసెంట్ దీనిపైన అయితే చర్చలు నడుస్తున్నాయి. రేపటి రోజున ఏం జరుగుతుందో అయితే నేనైతే చెప్పలేను. ఉన్నంత వరకు అయితే వీడియో నేనైతే ఎక్స్ప్లోర్ చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.